Hi students, this is Fani. Welcome back to my channel. JEE Main ఏప్రిల్ సెషన్కి సంబంధించి ది లాస్ట్ ఫైనల్ పేపర్, అలాగే 2024కి సంబంధించిన జేఈ మెయిన్కి కూడా లాస్ట్ పేపర్. ఈ ఈవినింగ్ షిఫ్ట్ ఏప్రిల్ 9th పేపర్ ఎలా ఉంది ఏంటి అంటే, మీ అందరికీ తెలిసిందే ఫిజిక్స్ గత 4 సెషన్స్ నుంచి, పర్టికులర్గా లాస్ట్ 4 సెషన్స్ నుంచి ఫిజిక్స్ పేపర్ కొద్దిగా డిఫరెంట్గా రావటం జరుగుతుంది. డిఫరెంట్ అంటే అసలు ఫిజిక్స్ అంటే ఫిజిక్స్ లాగా రావటం, అంటే స్టూడెంట్స్ ఎలా అయితే ఫీల్ అవుతున్నారో ఫిజిక్స్కి, ఇంతకుముందు 10th క్లాస్ తర్వాత ఫిజిక్స్ అంటే ఎలా ఫీల్ అవుతారో ఆ రేంజ్లో కాకపోయినా ఫిజిక్స్ అంటే తన ప్రతాపమేంటో చూపిస్తున్నట్టుగానే పేపర్ అయితే రావటం జరుగుతుంది. అయితే ఎవరైతే ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి అడ్వాన్స్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి పేపర్ బాగానే ఉంటుంది. ఎవరైతే ఫిజిక్స్ అంటే భయం మొదటి నుంచి, కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ నమ్ముకున్నారో వాళ్ళు కొద్దిగా ఫీల్ అవుతున్నారు. సో ఇవాళ ఈవినింగ్ పేపర్లో కూడా ఫిజిక్స్ అనేది కొద్దిగా టఫ్గానే ఉందని చెప్పొచ్చు డైరెక్ట్గా. కానీ ఎవరైతే అడ్వాన్స్కి ప్రిపేర్ అయ్యారో ఆ స్టూడెంట్స్కి మాత్రం ఫిజిక్స్ పేపర్ బాగానే చేసేసారు. దాదాపుగా 22-23 క్వశ్చన్స్ వరకు చేయటం అయితే జరిగింది. బట్ ఆన్ యావరేజ్ ఒక రేంజ్లో ప్రిపేర్ అయిన స్టూడెంట్, ఒక యావరేజ్గా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ కూడా 15 క్వశ్చన్స్ అయితే ఫిజిక్స్లో చేయగలిగారు. కాబట్టి ఫిజిక్స్ పేపరు ఈజీ టు మోడరేట్ అనే పదమే మనం మాట్లాడచ్చు. కానీ ఫిజిక్స్ పేపర్ కూడా లెంగ్తీగా ఉంటుంది, టైం కిల్ చేస్తుంది అనేటువంటిది గత 2-3 సెషన్స్ నుంచి అయితే మనం వింటూ ఉన్నాం. ఇవాళ ఈవినింగ్ పేపర్ కూడా అలాగే ఉంది. కమింగ్ టు కెమిస్ట్రీకి వస్తే, కెమిస్ట్రీలో ఈసారి ఈవినింగ్ పేపర్ అయితే చాలా బెటర్ పేపర్ అని చెప్పొచ్చు. అందులో ఒక రీజన్ ఏంటంటే, న్యూమరికల్ క్వశ్చన్స్లో ఎక్కువగా ఫిజికల్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ రావటం అనేది స్టూడెంట్స్ కాస్త ఈజీగా, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల కొంత ఈజీగా స్పీడ్గా చేయగలటానికి అయితే అవకాశం అయితే వచ్చింది. అఫ్కోర్స్ మ్యాట్రిక్స్ మ్యాచింగ్ సంబంధించిన క్వశ్చన్స్ వచ్చినా కూడా అది ఈజీగా ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళకి ఈజీగానే సాల్వ్ చేయగలిగారు. కెమిస్ట్రీ అయితే పెద్దగా డిస్కస్ చేయడానికి ఏమీ లేదు. కెమిస్ట్రీ ఈజ్ ఓకే అంటే ఈజీ అనే చెప్పొచ్చు. బట్ మ్యాథమెటిక్స్ యాజ్ యూజువల్ అన్ని పేపర్స్ లాగానే ఈ పేపర్ కూడా మ్యాథమెటిక్స్ వెరీ లెంగ్దీ అండ్ ఒక 5 క్వశ్చన్స్ అయితే కొంత ట్రిక్కీగానే ఉన్నాయనేటువంటిది స్టూడెంట్స్ మాట అయితే చెప్తారు. సో మ్యాథమెటిక్స్ పేపర్ టఫ్ అని అయితే చెప్పచ్చు. బట్ మ్యాథమెటిక్స్ పేపర్ పూర్తి టఫ్ అంటే, నేనైతే లెంగ్దీ అంటే పిల్లల సైకలాజికల్గా ఎగ్జామ్ రాసేటప్పుడు విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైంలో మనం చేయలేం కాబట్టి అది టఫ్ అనే మాట వాడచ్చు, తప్పేం కాదు. సో ఫిజిక్స్ ఈజీ టు మోడరేట్ అయితే ఉంది, మ్యాథమెటిక్స్ అయితే టఫ్గానే ఉంది, లెంగ్దీగానే ఉంది. మ్యాక్సిమం ఒక 12 నుంచి 15 క్వశ్చన్స్ చేయడానికే చాలా టైం పట్టింది స్టూడెంట్స్కి. అంటే ఎక్కువ మందికి మనం మాట్లాడేది, అఫ్కోర్స్ టాపర్స్ ఎలాగో స్పీడ్గా చేసేసి ఉంటారు క్యాలిక్యులేషన్స్, అది ఓకే. ఎవరైతే ఫిజిక్స్ కెమిస్ట్రీ స్పీడ్గా చేసుకెళ్లారో వాళ్ళకి మ్యాథ్స్ అనేది అడ్వాంటేజ్ అయింది తప్ప, బట్ మ్యాథమెటిక్స్ మీద నమ్ముకున్న వాళ్ళకైతే కొద్దిగా ఇబ్బంది పడిందని చెప్పొచ్చు. సో ఓవరాల్గా ద లాస్ట్ అండ్ ఫైనల్ పేపర్ ఎలా ఉందంటే, కాస్త మోడరేట్గా నుంచి కొద్దిగా డిఫికల్ట్ లెవెల్ ఉందనే చెప్పొచ్చు. యావరేజ్ స్టూడెంట్ పరంగా చూస్తే ఒక బాగా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్కి అయితే యావరేజ్ ఉందని అయితే చెప్పొచ్చు. సో ఇది ఫైనల్ పేపర్కి సంబంధించిన రివ్యూ. దాని రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, దాని పరిస్థితి ఏంటి, ఇంకా టోటల్ పేపర్స్ వచ్చిన తర్వాత మనకి ఇప్పటివరకు కొంతమంది స్టూడెంట్స్తో మనం మాట్లాడాం. ఆ స్టూడెంట్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు ప్రతిరోజు పేపర్స్ మీద ఇవ్వడం అయితే జరిగింది. టోటల్గా ఓవరాల్గా అన్ని పేపర్స్, అన్ని క్వశ్చన్స్ వచ్చిన తర్వాత ఏ పేపర్ టఫ్గా ఉంది, ఏ రోజున ఏ షిఫ్ట్ పేపర్ టఫ్గా ఉంది, అప్పుడు మనం మాట్లాడటం అనేది కరెక్ట్గా ఉంటుంది. సో అప్పుడు డీటెయిల్స్ మీతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.